నమస్తే అండి. 50 దాటాక ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త పడడం అవసరమండి. ముఖ్యంగా మనకొచ్చే మోకాళ్ళ నొప్పులు, ఒంట్లో రక్తహీనత ఏర్పడడం, వీటన్నింటిని అధిగమించడానికి నేనైతే ఇలాగ ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఒక లడ్డూలు చేసుకొని, రోజుకొక లడ్డూ తింటానండి. వీటికి కావాల్సిందల్లా నువ్వులు, కొబ్బరి, కొంచెంగా అటుకులు, కొంచెం బెల్లం అండి. ఈ 4 పదార్థాలతోనే ఈ లడ్డూ చేసుకుని రోజుకొక లడ్డూ గనక తింటే మనకి ఎముకలు ఎంతో దృఢంగా ఉంటాయి. అలాగే ఒంటికి రక్తహీనత రాదండి. ముఖ్యంగా శరీరానికి కావాల్సిన ఐరన్ అందిస్తాయండి ఇవి. అయితే నేను ఎలా చేశానంటే నువ్వులుని, కొబ్బరి ఒకే మోతాదులో తీసుకొని పొయ్యిని స్లోలో పెట్టుకొని వేపుకోవాలండి. అస్సలు హై పెట్టొద్దు. వేపుకుంటే చాలా తొందరగా వేగిపోతాయండి. అలాగే కొంచెం అటుకులను కూడా వేపుకొని ఈ మూడింటిని ముందు పౌడర్లాగా పల్స్ ఇస్తూ చేసుకోవాలండి మిక్సీలో. ఆ తర్వాత మీకు ఎంత బెల్లం కావలిస్తే అంత బెల్లం దానికి కలుపుకొని ముద్దలాగా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని నెయ్యి కానీ ఏమీ అవసరం లేదండి. ఇదే లడ్డూలా తయారైపోతుందండి. ఇలా లడ్డూలు చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకొని రోజుకొక లడ్డూ తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయండి. ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ.